నీలగిరి మౌంటైన్ ట్రైన్ బిజీ జీవితాన్ని పక్కన పెట్టి అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేయాలని ఉందా? ప్రకృతిని ఆస్వాదిస్తూ కన్నుల పండుగ చేసుకోవాలనిపిస్తోందా? అయితే మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ రైలు. ఇది గంటకు 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంత ఆలస్యంగా వెళ్లే రైలు ఎవరైనా ఎక్కుతారా అని సందేహించకండి. పూర్తిగా తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటారు. మన దేశంలో రైల్వే నెట్వర్క్ గురించి తెలిసిందే. కానీ అత్యంత నెమ్మదిగా వెళ్లడానికి ప్రసిద్ధి పొందిన ఈ రైలు తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఉంది. ఇది అంత నెమ్మదిగా నడిచినా మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని అద్భుతంగా మొలుస్తుంది. అక్కడ ప్రకృతి మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు దట్టమైన అడవులు, పచ్చని తేడాకు తోటలు, ఎప్పుడూ నిలువెల్లా తడిసి మెరిసి రాతికుండలో అబ్బురపరుస్తాయి. ఇదంతా ఓకే, కానీ ఆలస్యానికి కారణం మాత్రం అక్కడ ఉన్న వంతెనలు. స్వరంగాలు 100కు పైగా వంతెనల మీదగా 16 సొరంగాలలోంచి వెళ్తుంది. అత్యంత తీవ్రమైన మలుపులు 100కు పైనే ఉన్నాయి. మధ్యలో 5 స్టేషన్లు కూడా ఉన్నాయి. అందుకే 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 5 గంటలు పడుతుంది. ఇది మన దేశంలో అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు 0.16 రెట్లు నెమ్మది. కానీ మీరు దారి పొడవున నీలగిరి కొండలను అందాలను ఆస్వాదించవచ్చు. వెళ్లేటప్పుడు మాత్రం గంట తక్కువ సమయం తీసుకుంటుంది. రైలు ప్రయాణానికే కాదు, ఈ మార్గం నిర్మాణానికి చరిత్ర ఉంది. ఈ మార్గాన్ని 1854లో ప్రతిపాదించారు. కానీ ఎత్తైన పర్వతాలు ఉండడంతో ట్రాక్ నిర్మాణం చాలా కష్టమైంది. 1891లో మొదలుపెట్టి 198లో పూర్తి చేశారు. ఇంతటి గొప్ప ట్రాక్ మీద ప్రయాణించే రైలుకి ఎంత ప్రత్యక్ష ఉండాలో కదా. అందుకే ఈ రైలును అలాగే తయారు చేశారు. భోగిలన్నిటిని కలాపతో తయారు చేశారు. మేఘాలను ప్రతిబింబించే నీలిరంగు వేయడంతో వింటేజ్ భవన కలిగిస్తోంది. రైలులో 4 భోగీలు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ భోగిలో 72 సీట్లు, సెకండ్ క్లాస్లో 100 సీట్లు ఉంటాయి. మొదట 3 భోగీలు ఉండేవి. పర్యాటకులు పెరగడంతో అదనపు భోగి ఏర్పాటు చేశారు. సెలవులు వారంతా బిజీగా ఉంటే రైలులో ప్రయాణించాలంటే ముందే టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.